హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మా నాన్నమ్మ చేసిన రవ్వ లడ్డు మీకు చూపిస్తాను. ఎగ్జాక్ట్ క్వాంటిటీతో చూపిస్తాను. నాన్నమ్మ రవ్వ లడ్డు బాగా చేస్తారు. సో నాకు అది వీడియో చేసి మీకు కూడా చూపించాలనిపించింది. సో వీడియో క్యాప్చర్ చేశాను. ఇక్కడ మనము దేంతో రవ్వ తీసుకుంటామో దానికి నేనైతే 1.5 గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ చక్కెర తీసుకున్నాను. కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు. నేనైతే స్వీట్ తక్కువ తింటాను, సో అలా తీసుకున్నాను. మీరు స్వీట్నెస్ బట్టి కొంచెం ఎక్కువ తీసుకోండి. ముందుగా పాన్ పైన గీ పెట్టి గీ వేడాక అందులో రవ్వ వేసి బాగా దూరగా వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇలా ఉండలు మొత్తం పొడి పొడి అయ్యేదాకా వేయించుకోవాలి. మనకి రవ్వ స్మెల్తోనే తెలిసిపోతుంది వేగిందో లేదో. ఇక్కడ నాన్నమ్మ అయితే రవ్వను బాగా వేయించుతున్నారు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక రవ్వని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే బౌల్లో మనం చక్కెర పాకం పెట్టుకోవాలి. నేను చక్కెర పాకం వేయడం మర్చిపోయాను. ఏ గ్లాస్తో అయితే మనం తీసుకున్నాము రవ్వ, ఆ గ్లాస్తో 1 కప్ షుగర్, 1/4 వాటర్ తీసుకొని మనం తీగ పాకం వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. ఇందులో కొంచెం నేను ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ముదురు పాకం అవసరం లేదు, మనకి తీగ పాకం వస్తే చాలు. లడ్డూలు పాడవకుండా ఉంటాయి. నేను తీగ పాకం వచ్చిందో లేదో చూస్తున్నాను. నాన్నమ్మ చెక్ అవుతున్నట్టు నేను చెక్ చేస్తున్నాను. తీగ పాకం వచ్చాక రవ్వని అందులో వేసుకొని మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేయడమే. అలా పాకంలో మనం రవ్వ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఇన్ కేస్ ఒకేలా చక్కెర పాకం ఎక్కువ అనిపిస్తే త్వరగా కొంచెం రవ్వ వేయించుకొని అందులో మిక్స్ చేసుకొని సో దట్ కన్సిస్టెన్సీ లడ్డు కట్టడానికి వచ్చేస్తుంది. ఇలా రవ్వని 2 మినిట్స్ మనం పక్కన పెడితే కొంచెం గట్టి పడుతుంది. మనం లడ్డూలు వేడి పైన ఉన్నప్పుడే కట్టేసుకోవాలి, లేకపోతే గట్టి పడిపోతాయి. ఇక్కడ నేను మా మమ్మీ లడ్డూలు కడుతున్నాము. లడ్డూలు మీకు నచ్చిన సైజులో కట్టుకోవచ్చు. కొందరు డ్రై ఫ్రూట్స్ అందులోనే వేసుకుంటారు, కానీ మేము డ్రై ఫ్రూట్స్ అందులో వేసుకోవట్లేదు. మీకు నచ్చిన సైజులో లడ్డూలు కట్టుకోండి. మీకు లడ్డూలు రవ్వ మొత్తం చేయికి అంటకుండా ఉండడానికి ముందే చేయికి గీ అప్లై చేసుకోండి. ఇలా మొత్తం నేను మా మమ్మీ లడ్డూలు కట్టేసాము. లడ్డూలు కట్టేశాక నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని లడ్డూలు పెట్టి వాటిని నేను కాజుతో గార్నిష్ చేసుకుంటున్నాను. మీరు బాదం, పిస్తా దేంతోనే తీసుకోవచ్చు. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటే దాంతో గార్నిష్ చేసుకోవచ్చు. అంతే, మా నాన్నమ్మ చేసిన రవ్వ లడ్డూలు రెడీ. మా నాన్నమ్మకి కొంచెం వీడియో రావడానికి భయపడుతుంది, సో అందుకే నాన్నమ్మని ఎక్కువ వీడియో తీయలేదు. వీడియో క్లిప్స్ కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను. రవ్వ లడ్డూలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.